నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. 1200 voters that is after deletion of this age voters also 3 polling stations 1200 పైన voters ఉన్నారు కాబట్టి అది కూడా పెంచారు. తర్వాత 6 పోలింగ్ స్టేషన్స్ లొకేషన్ చేంజ్ చేశాం. మంచి బిల్డింగ్ వచ్చింది కానీ లేకపోతే వేరే న్యూ బిల్డింగ్ వచ్చింది మోర్ సూటబుల్ మోర్ నియర్ అట్లాంటి 6 బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ కొన్ని స్కూల్స్ నేమ్ చేంజ్ అయ్యాయి కాబట్టి పోలింగ్ స్టేషన్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. అట్లా 2 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనకి 910 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఈ కొత్త 30 వచ్చిన పోలింగ్ స్టేషన్కి కూడా కొత్త బిఏలో అపాయింట్ చేశాం. దీంట్లో 5 పోలింగ్ స్టేషన్స్లో మనకి శాశ్వత గవర్నమెంట్ బిల్డింగ్ లేదు. సో ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టడం ముందే మనం అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టాము. అది కూడా పాసిబుల్ లేదు అనుకుంటే ఏజెన్సీ ఏరియాలో ఎప్పుడైనా ఎలక్షన్ కండక్ట్ చేస్తాము. ఆ ఎన్నికల్లో కూడా ప్రతి యానోమలీకి ఒక డాక్యుమెంట్ అడగాము. వాళ్ళ పేరు అదే ఉంది అదే పర్సన్ అని. తర్వాత అది కన్ఫర్మ్ చేయడానికి బిఏలో లెటర్ రాస్తారు. ఈ యానోమలీ ఏమొచ్చింది అండ్ యానోమలీ ఎందుకు కరెక్ట్ లేదు, లేకపోతే యానోమలీ ఎందుకు కరెక్ట్ ఉంది. యానోమలీ కరెక్ట్ లేదు అనుకుంటే హియరింగ్ ఆర్డర్ పాస్ అవ్వదు, డైరెక్ట్గా ఆటోమేటిక్ ఫైనల్ రోల్కి వెళ్ళిపోతారు. డ్రాఫ్ట్ రోల్ నుంచి ఏమీ ఇష్యూ లేదు. బట్ ఎక్కడెక్కడ ఆ మ్యాపింగ్ పర్సనే కరెక్ట్ లేదు. సపోజ్ నా పేరు ఏమంటుంది మొహమ్మద్ పాషాకి లింక్ చేశారు అనుకోండి, కరెక్ట్ లేదు నా మ్యాపింగ్. సో నా మ్యాపింగ్ కరెక్ట్ లేదు. వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు, దీనివల్ల వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా ప్రూవ్ అవ్వట్లేదు. ఆ కేసులో మనం రీహియరింగ్ పెడతాం, రీషెడ్యూల్ చేస్తాం హియరింగ్కి. సెకండ్ హియరింగ్కి పిలిచి మీ దగ్గర ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఇచ్చేయండి, లేకపోతే ఒక రీజన్ ఆర్డర్ ఇస్తాం. ఏఆర్ లేకపోతే ఏఆర్ మీ ఓట్ ఎందుకు డ్రాఫ్ట్ నుంచి ఫైనల్కి రావట్లేదు అని చెప్పి రీజన్ ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్కి మీరు అప్పీల్ అంటే ఆప్షన్ కూడా ఇచ్చాం. సపోజ్ నా ఓట్ ఉంది, తహసీల్దార్ ఆర్టీఓ సాటిస్ఫై అవ్వలేదు, మీరు అర్హత ఉందా లేదా అని. సో రిజెక్షన్ ఆర్డర్ ఇస్తారు, రీజన్ ఆర్డర్. ఆ ఆర్డర్కి నా దగ్గర వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు డిఓ దగ్గర. డిఓ కూడా కరెక్ట్ ఆర్డర్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు సి ఆఫీస్లో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, బహుశా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అన్ని యానోమలీస్ తప్పే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కేసులు ఏమైందంటే 2002లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఇంటి పేరు రాయలేదు, ఏజ్ తప్పు మెన్షన్ అయింది, అట్లాంటి కేసెస్ ఉన్నాయి 99%. బట్ అలాంటి కేసెస్లో కూడా నోటీస్ మాత్రం ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది, సర్వే కూడా చేయాలి అండ్ హియరింగ్ కూడా కండక్ట్ చేయాలి. అది మాత్రం ప్రాసెస్ ప్రకారంగా మనం పోవాల్సిందే. ఏఆర్ బదులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 46 అయ్యారు. మన టార్గెట్ ఎట్లా పెట్టామంటే ఒక ఏఆర్ లేకపోతే అడిషనల్ ఏఆర్ ఒక్క రోజులో మ్యాక్సిమం 200 హియరింగ్ చేయగలుగుతారని మన అజంప్షన్ ఉంది. సో అట్లా షెడ్యూల్ చేసి 26 నుంచి స్టార్ట్ చేసి టోటల్ 20 సెప్టెంబర్ వరకు స్టార్ట్ అయింది. అప్పుడు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో అందరికీ ఇన్యూమరేషన్ ఫామ్ పంచాము. 7,31,632 ఇచ్చాము. దీని నుంచి మనకి 1,13,040 అది లేకపోతే కూడా అది అనోమలీ. అట్లా 8 కేటగిరీలో అనోమలీస్ ఉన్నాయి. అనోమలీస్ ఏమంటే మ్యాపింగ్ జరిగింది కానీ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి బిఏలో వెళ్ళి హియరింగ్ పెట్టి కన్ఫర్మ్ చేయాలి. సో అనోమలీస్ మన దగ్గర 1,02,635 ఉన్నాయి. సో మనం టోటల్ ఎన్ని నోటీసెస్ ఈ హియరింగ్లో కూడా ప్రతి అనోమలీకి ఒక డాక్యుమెంట్ అడిగాము. వాళ్ళ పేరు అదే ఉంది అదే పర్సన్ అని. తర్వాత అది కన్ఫర్మ్ చేయడానికి బిఏలో ఒక లెటర్ రాస్తారు. ఈ అనోమలీ ఏమొచ్చింది అండ్ అనోమలీ ఎందుకు కరెక్ట్ లేదు, లేకపోతే అనోమలీ ఎందుకు కరెక్ట్ ఉంది. అనోమలీ కరెక్ట్ ఈ నోటీసెస్ జనరేట్ చేసి ఏఆర్ఓస్ దీంట్లో సంతకం పెట్టి హియరింగ్ ఎప్పుడు పెట్టాము, ఏ డేట్కి పెట్టాము, ఏ టైంకి పెట్టాము, ఏ మీటింగ్లో పెట్టాము పెట్టి అన్ని ఓటర్స్కి పంచుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ నోటీస్లో ఎవరికి నోటీస్ ఇచ్చాము వాళ్ళు ఫోటో కూడా ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటం, ఏ ఒక్కరు ఓటు హక్కును కోల్పోకుండా చేయడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఓటరు నమోదు సవరణలపై ప్రజల్లో ఎలాంటి అపోహలు అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ కోరారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.